నమస్తే. టీడీపీకి ఎప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తోనే గండం అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ చర్చించొచ్చారు. మొత్తానికి పవన్ కేంద్రంగా బీజేపీ ఏదో ప్లాన్ చేస్తుందన్న చర్చ రోజురోజుకు విస్తృతమవుతోంది. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు పాలిట పవన్ కళ్యాణ్ ఏకు మేకవుతాడు అనే చర్చ జరుగుతోంది. 10 ఏళ్లు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలి అని కోరుకుంటున్నట్టు ఇటీవల పవన్ కళ్యాణ్ అనడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే అనుమానం టీడీపీ వర్గాలలో ఉంది. ఇక్కడే రాజకీయ కిటుకుంది. ఇలా చెప్పడం వెనుక బీజేపీ వ్యూహం ఉంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే లోకేష్ను సీఎం చేయాలి అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం తెలిసే పవన్ వ్యూహాత్మకంగా అడ్డుపుల్ల వేయడానికే బాబు 10 ఏళ్ల సీఎం అన్నట్టు చెబుతున్నారు. కానీ బాబు మాత్రం కొడుకుపై ప్రేమతో లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలి అని అనుకుంటున్నారు అనే స్వార్థాన్ని బయటపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేది పవన్ బీజేపీ వ్యూహంగా చెబుతున్నాయి. బాబు వయసు పైబడుతున్న కారణంగా ఆ సీట్లో పవన్ను కూర్చోబెట్టడం బీజేపీ ప్లాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా చివరికి కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మరీ ముఖ్యంగా పవన్ను జాతీయ నాయకుడిగా చూపే ప్రయత్నం బీజేపీ. దీనికి కారణం ఏనాటికైనా జనసేనను బీజేపీలో విలీనం చేసుకోవచ్చు అని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అందుకే పవన్ను తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో తిప్పుతున్నారు. కేవలం జనసేనానిగా మాత్రమే పవన్ను బీజేపీ చూడడం లేదు. దేశమంతా జెండా పాతాలి అని బీజేపీ తహతహలాడుతోంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో పవన్ను తమ పార్టీలోకి తీసుకొని సరికొత్త నాటకానికి తెరలేపనుంది. రాజకీయం అంటే రాత్రికి రాత్రి ఎన్నో మారుతూ ఉంటాయి. అందులోనూ పవన్ రాజకీయం తెలిసిన వారెవరైనా ఆయన నిలకడగా ఉంటారని నమ్మరు. ఇక చంద్రబాబును సీఎంగా చూడాలనే మాటపై పవన్ ఉంటారు అని అనుకోవడం భ్రమే.